హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అనేవి షేర్ చేస్తున్నాను కాబట్టి వీడియోని అయితే ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. పని అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే కొన్నిటిని మనం చక్కగా స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూస్ అయ్యే టిప్స్ అనమాట. కాబట్టి తప్పకుండా చూడండి. చూసి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టిప్ ఏంటి అంటే కనుక, ఇప్పుడు వేసవికాలం అయిపోయింది. చాలామంది వేసవికాలంలో బాటిల్స్ యూజ్ చేస్తాము ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి వాటర్ కోసం. అయితే ఇప్పుడు వేసవికాలం అయిపోయింది కాబట్టి చాలామంది బాటిల్స్ని వాడకుండా పక్కన పెట్టేస్తారనమాట. తర్వాత మళ్ళీ యూజ్ చేద్దామని చెప్పి చూసేసరికి చాలా వాసన వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి అలా వాసన రాకుండా ఉండాలి అంటే కనుక మీరు వాడనప్పుడు కనుక మీరు బాటిల్ని మూత తీసేసి పక్కన పెట్టేసి ఉంచితే స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైనా సరే బాటిల్స్ మీరు పక్కన పెట్టుకోవాలనుకుంటే మూతలు తీసేసి పక్కన పెట్టుకోండి, చక్కగా స్మెల్ అనేది ఉండదు. నెక్స్ట్ సెకండ్ టిప్ అనమాట. ఇదేంటి అంటే కనుక ఇది కూడా చాలా బాగా యూస్ అవుతుంది. మనం అగ్గిపెట్టెలు తెచ్చుకుంటూ ఉంటాము. కొన్ని రోజులకి ఏమవుతుందంటే మెత్తగా అయిపోతాయి అనమాట పొల్లల లోపల. వెలిగించడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కొక్కసారి వెలగకుండా ఉంటాయి అనమాట. వాటర్ వచ్చేస్తూ ఉంటాయి, తేమగా అయిపోతూ ఉంటాయి. కాబట్టి అది ఎలా స్టోర్ చేసుకుంటే మనకి తేమ పట్టుకోకుండా చక్కగా అగ్గిపుల్లలు ఎప్పుడు ఒకేలా ఉండడానికి ఏం చేయాలి అనేదే ఈ టిప్ అనమాట. దీనికోసం మీరు ఏం చేస్తారంటే అగ్గిపెట్టెని తీసుకోండి. అగ్గిపెట్టెని తీసుకున్న తర్వాత మీరు లోపల ఏం చేస్తారంటే ఒక పావు టీ స్పూన్ వరకు ఏం చేస్తారంటే బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యం పిండిని కొంచెం వేసుకోండి లోపల. ఎక్కువ కూడా అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. లేదనుకుంటే బియ్యం అయినా సరే కొన్ని గింజలు వేసినా సరే తేమ మొత్తం అవి పీల్చేసుకొని చక్కగా ఎప్పుడు కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. ఇది కూడా చాలా బాగా యూస్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ థర్డ్ టిప్ మనం బట్టల్ని బీరువాలో కానీ షెల్ఫ్లో కానీ పెట్టినప్పుడు కొన్ని ఏమవుతుందంటే కొన్నిసార్లు ఎలుకలు కొట్టేయడం కానీ లేదంటే కనుక పురుగులు కూడా వాటి బట్టలోకి వెళ్ళడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి బట్టలు కూడా పాడైపోతూ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు మనం ఎక్కువ రోజులు వేసుకోకుండా అలాగే చక్కగా పొట్టు చీరలు కానీ ఏమైనా సరే బీరువాలో పెట్టేసి అలా ఉంచేసినప్పుడు అవి కొంచెం పాడైపోతూ ఉంటాయి. కాబట్టి అలా అవ్వకుండా ఉండాలి అంటే కానీ అగరబత్తి ఉంటుంది కదా, ఒక పుల్ల తీసుకోండి. ఏ కలర్ అయినా పర్లేదు, బ్లాక్గా ఉన్నా సరే ఏ కలర్ అయినా సరే పర్లేదు అనమాట. ఈ విధంగా మనం చేత్తో అంటే కనుక దానిపైన ఉన్నదంతా కూడా ఈ విధంగా పేపర్లోకి తీసుకోండి. మీరు చిన్న చిన్నగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను చెప్పే ఈ టిప్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. మీరు బీరువాలో ఎక్కడైనా సరే నేను చెప్పినట్లుగా కనుక చేస్తే చక్కగా స్మెల్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. కొన్ని రోజులు ఏమవుతుందంటే స్మెల్ కూడా మారిపోతూ ఉంటుంది ఎక్కువ కాలం మనం పెట్టడం వల్ల తీసుకోకుండా. కాబట్టి ఇలా చేస్తే అలాంటి స్మెల్ కూడా ఉండదు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మీరు కొంచెం చేత్తో ఈ విధంగా నలిపితే కనుక ఇంకొంచెం చిన్నగా అవుతాయి, స్మెల్ కూడా మంచిగా వస్తుందన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పొట్లంలాగా కట్టేసేయండి. ఈ పేపర్ని ఈ విధంగా పొట్లంలాగా కట్టేసేయాలి. పొట్లంలాగా కట్టేసిన తర్వాత మీరు బీరువాలో అయినా సరే లేదంటే షెల్ఫ్లో అయినా సరే ఎక్కడైనా సరే ఒక పక్కన పెట్టేసి ఉన్నారనుకోండి, చక్కగా పురుగు పట్ట అలాంటిది ఏమి ఉండదు. చక్కగా ఎప్పుడు స్మెల్ కూడా ఉండదు, మంచి స్మెల్తో బాగుంటుంది. కాబట్టి ఈ టిప్ కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మనం వెల్లుల్లిపాయలు స్టోర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు చాలామంది వెల్లుల్లిపాయలు చాలా ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు పాడైపోతూ ఉంటుందన్నమాట వెల్లుల్లిపాయ అనేది. కాబట్టి అలా పాడవకుండా ఉండాలంటే ముందు వైపు చూసారు కదా, కొంచెం అక్కడ ఈ విధంగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చడం వల్ల పాడవడం అలాంటిది ఏమి ఉండదన్నమాట. చూసారు కదా, ఎదర ఏమీ లేకుండా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారనుకంటే వెనకాల ఈ కాడ ఉంది కదా, ఈ కాడని ఏదైనా చాకుతో అయినా సరే లేదంటే చేత్తో అయినా సరే ఈ విధంగా తీసేయండి. ఈ విధంగా తీసేసిన తర్వాత మీరు సాల్ట్ ఉంటుంది కదా, ఒక డబ్బాలో సాల్ట్ కొంచెం వేసుకొని ఈ వెల్లుల్లిపాయలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ వేసుకుంటే ఎక్కువ కాలం స్టోర్ ఉంటాయి అన్నమాట. బయట ఉంచిన స్టోర్ ఉంటాయి, కాకపోతే ఎక్కువ రోజులు ఉండడానికి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ టిప్ కూడా. నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ ఇదేంటి అంటే కనుక, మనం చపాతీలు వేసిన తర్వాత లాస్ట్లో కడిగేసిన తర్వాత కూడా ఇలా తెల్లగా ఉంటుంది కదా, ఇలా తెల్లగా ఉంటుంది. ఇలా తెల్లగా ఉండకుండా ఉండాలి అంటే కనుక మీరు కడిగేసిన తర్వాత ఈ విధంగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని లైట్గా వేడి చూపించండి. వేడి చూపించడం వల్ల ఆ వైట్ అనేది కూడా పూర్తిగా పోతుందన్నమాట.
కాబట్టి ఈ విధంగా లైట్గా వేడి చూపించండి, మరి దాని మీద పెట్టేయొద్దు. చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం దూరంలో పెట్టి లైట్గా వేడి చూపిస్తే కనుక ఆ వైట్గా ఉన్నది కూడా పోతుందనమాట, చక్కగా నీట్గా ఉంటుంది. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ టిప్ కూడా తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. నెక్స్ట్ వచ్చేసి 6th టిప్ వచ్చేసరికి ఏంటంటే, చాలామంది హడావుడిగా ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు హడావుడిగా నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటారు కదా. నెయిల్ పాలిష్ వేసుకోగానే వెంటనే వెళ్ళాలనుకుంటే మళ్ళీ దానికోసం ఒక 10 minutes అయినా సరే వెయిట్ చేయాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం వెంటనే డ్రెస్కి పెట్టుకోవడం వల్ల డ్రెస్కి కూడా అయిపోతూ ఉంటుంది, గోల్డ్ రంగు అంటుకుపోతుంది. కాబట్టి అలా అవ్వకుండా ఉండాలంటే, స్పీడ్గా ఇది ఆరిపోవాలంటే మీరు ఏం చేస్తారంటే, ఏదైనా ఒక గిన్నెలోకి చల్లటి వాటర్ని తీసుకొని ఒక 5 seconds అనమాట, 5 seconds కనుక ఆ చల్లటి నీళ్ళలో పెడితే వెంటనే ఆరిపోతాయి. చాలా బాగుంటుంది. ఈ టిప్ కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ప్రతి టిప్ కూడా అందరికి ఉపయోగపడేది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.